గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఇవాళ భారతదేశాన్ని భూ సమస్య పట్టిపీడిస్తోంది. 2013లో యూపీఏ ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టం 2013ని అమలు చేయడానికి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. భూసేకరణ అమలు చట్టాన్ని కొన్ని సవరణలు చేసి తీసుకురావాలని ప్రయత్నం చేసి 3 సార్లు ఆర్డినెన్స్ చేసి ఎన్డీఏ ప్రభుత్వం చేతులు కాల్చుకుంది. అయితే దేశంలో ఇవాళ 43% ప్రాజెక్టులు, భారీ మెగా ప్రాజెక్టుగా చెప్పబడుతున్న ప్రాజెక్టులు కేవలం భూసేకరణ సమస్య వల్ల ముందుకు సాగలేక ఆగిపోయాయి. ఈ సమస్యకు పరిష్కారం భూసేకరణే. అయితే భూసేకరణ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు దేశంలోని ప్రాజెక్టుల ముందు కానీ ప్రభుత్వాలు కానీ ముందున్న మార్గాలేంటి, దీనికి చక్కని పరిష్కారం చూపారు చంద్రబాబు నాయుడు అనేది అనలిస్టులు, ఎక్స్పర్టులు, ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు, అలాగే ప్రముఖ జర్నలిస్టులు చెప్తున్న మాట. నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 34,000 ఎకరాల భూమిని సేకరణ పేరుతో కాకుండా సమీకరణ రూపంలో చేసి లాఠీ దెబ్బ, అలాగే రక్తపు చుక్క కనిపించకుండా చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ విధానం దేశం మొత్తానికి ఆదర్శవంతమైంది. ఇది దేశంలో ఇంప్లిమెంట్ చేస్తే చాలా ప్రాజెక్టులు, ఏళ్ల తరబడి ఆగిపోయిన ప్రాజెక్టులు ముందుకు కదులుతాయని అనలిస్టులు చెప్తున్నమాట. నిజంగా అంత అద్భుతమైన పని చంద్రబాబు నాయుడు చేశారా? చేస్తే మరి బందర్ పోర్టు దగ్గర, భోగాపురం దగ్గర ఏం జరుగుతోంది? అమరావతిలో రైతులందరూ సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? మిగతా రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు కూడా దీన్ని అప్లై చేయొచ్చా? ఇదే ఇవాటి లెఫ్ట్ అండ్ రైట్లో డిబేట్ నెంబర్ 1. రైట్. ఈ చర్చలో పాల్గొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసన మండలి మాజీ సభ్యులు కృష్ణారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు సాంబశివరావు గారు, చందు సాంబశివరావు గారు స్టూడియోలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు విజయవాడ నుంచి, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు కూడా అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా గఫూర్ సాబ్ నమస్తే. చెప్పండి. నమస్తే. యా, భూ సమీకరణ, భూ సేకరణ ఇప్పటి వరకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. భూ సేకరణ మాత్రమే మనం ఇప్పటి వరకు దేశంలో విన్నమాట. దానికి కొన్ని చట్టాలు, లేకపోతే ఆ చట్టం ఎప్పుడో 80 ఏళ్ల తర్వాత 2013లో యూపీఏ ప్రభుత్వం దాన్ని ఏదో సవరణ చేసే ప్రయత్నం చేసింది. అది మళ్ళీ వీళ్ళేదో మార్పులు చేర్పులు చేయబోయి చేతులు కాల్చుకున్నారు. అది ఇప్పుడు పెండింగ్లో పడిపోయింది. ఆ ఆర్డినెన్స్ కూడా ఆగిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్తో చేసిన భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్గా చెప్పబడుతున్న భూ సమీకరణ ఒక ఆదర్శవంతమైన విధానం. ఆగిపోయిన ప్రాజెక్టులు ముందుకు కదలడానికి, రైతులకు, రైతు కూలీలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇది ఒక మంచి విధానం అనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట. నిజంగానే దాన్ని అలా చూడొచ్చా మనం? చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ అనేటువంటి ఒక కొత్త ప్రక్రియను ప్రారంభించిన మాట వాస్తవమే. కానీ ఇందులో రైతులకు సంబంధించినటువంటి భూమి ఏదైతే మీకు వాటా ఇస్తా అని చెప్పారో, ఈ భూమి వాటా సమస్య మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ తర్వాత రైతులకు కూడా ఇప్పటికీ గందరగోళం ఉంది. ఈ భూమి ఎక్కడిస్తారు, తమ పొలంలో ఇస్తారా, పక్కన ఇస్తారా, ఎక్కడిస్తారు అనేది ఇంతవరకు తెలియలేదు. ఈ భూ సమీకరణ పట్ల అందరూ సంతృప్తిగా అయితే లేరండి. గ్రామీణ ప్రాంతాల్లో రోజు ఆందోళన జరుగుతున్నాయి. రోజు ఆందోళన ఎందుకు జరుగుతున్నాయి? భూ సమీకరణ అనేటువంటిది మాకు రకరకాలుగా మాటలు చెప్పారు. భూకంఠాలు ఏవైతే గ్రామ కంఠాలు ఉన్నాయో గ్రామ కంఠాలను వదిలిపెడతామన్నారు. ఇప్పుడు గ్రామ కంఠాలు కూడా తీసుకుంటున్నారు. నారాయణ గారిని అసలు గ్రామంలో అడుగుపెట్టనీయలేదు. పచ్చిపాటి పుల్లారావును ఘెరావో చేసినంత పని చేసినారు. కాబట్టి ఇదేదో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రక్రియ అని చెప్పడానికి అయితే లేదు. నిజంగా అంత సక్సెస్ఫుల్ ప్రక్రియ అయితే మీరు చెప్పినట్టుగా భోగాపురంలో మరి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మచిలీపట్నంలో మంత్రులు మీటింగ్లు పెట్టుకోలేక పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇది ఒక చోట జరిగినటువంటి ప్రక్రియ. అందులో అందరూ సంతృప్తికరంగా లేరు. భయం ఇచ్చి మీరు కనుక పొలం ఇవ్వకపోతే అంటే గఫూర్ సాబ్ ఒక మాట వినండి. ఎక్కడా కూడా 100% 100% సంతృప్తికరంగా భూములు ఇస్తారు, అడగగానే తీసుకోండి ఇచ్చేస్తారు అని అనుకోవడం మన అత్యాశ అవుతుంది. ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కొద్దిమంది రైతులు మేము ఇవ్వము అన్నమాట వాస్తవం, కానీ తిరుగుబాటు రాలే.
మనకి ఇప్పటి వరకు ఉన్న గుణపాఠాలు చాలా ఉన్నాయి. తిరుగుబాటు చూసాం, ఇక్కడ తిరుగుబాటు రాలే. దాన్ని ఈ వర్గాలు ఎవరైతే ఇవాళ ఆర్థికవేత్తలు ఉన్నారో, లేకపోతే ఎకనామిక్ స్పెషలిస్టులు ఉన్నారో, అనలిస్టులు ఉన్నారో, వీళ్ళంతా చెప్తున్నది అది. తిరుగుబాటు లేకుండా ప్రజలు, మెజారిటీ ప్రజలు యాక్సెప్ట్ చేసిన ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది వాళ్ళు సూచిస్తున్నమాట. అది కొంతవరకు యాక్సెప్టెన్స్ ఉన్నట్టే కదా. వెంకటకృష్ణ గారు, నేను చెప్పేది ఏమిటంటే మీరు దయచేసి వినండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, నిజంగా అంత సక్సెస్ఫుల్ ప్రక్రియ తుళ్ళూరులో జరిగి ఉంటే, మంగళగిరి దగ్గర జరిగి ఉంటే, భోగాపురంలో ఈ ప్రక్రియ విజయవంతం ఉండాలి కదా. ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మచిలీపట్నంలో ఎందుకు జనం తరుముతున్నారు? మంత్రులు మీటింగ్ కూడా పెట్టుకోలేక పారిపోయి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక ప్రయోగం చేశారు, అందులో సక్సెస్ రేటు వాళ్ళు చెప్పుకున్నంతగా గొప్పగా లేదు, ఇంకా చాలా అసంతృప్తి ఉంది. అయితే రైతులకు అర్థం కాలేదు, ఇప్పుడు భూమి ఎక్కడిస్తారో తెలియదు, గ్రామ కంఠం ఏమవుతుందో తెలియదు. ఈ గందరగోళం మధ్య తమకు అనుకూలంగా ఉండేటువంటి లేదా తమ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి భూములకు బాగా రేట్లు వస్తాయనేటువంటి పేరుతో చెప్పారు. మాకేం అభ్యంతరం లేదండి. నిజంగా రైతులందరూ భూమి ఇచ్చేస్తే ఎవరికేం అభ్యంతరం అండి? అభివృద్ధి కార్యక్రమాలకు ఇంత భూమి అవసరమా అనేది ఒక పాయింట్. ఈ భూమి రైతుల భూమితో వ్యాపారం చేసి రాజధాని కడుతున్నారని మీకు అభ్యంతరం లేదు అని మీరు చెప్తున్నారు కానీ, మీకు అభ్యంతరం లేదు అని మీరు చెప్తున్నారు కానీ, ఏ ప్రాజెక్టు దగ్గర కమ్యూనిస్టులు అడ్డుపడని వ్యవహారం ఉందో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. కమ్యూనిస్టులు అడ్డుపడకుండా ఒక ప్రాజెక్టు భూసేకరణ జరిగిందని ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి దేశం మొత్తం మీద. కాదు కదా. ఇప్పుడు మేము చెప్తున్నది ఏమంటే, వెంకటకృష్ణ గారు, మీరు హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో రాజధానికి ఎంత భూమి ఉందండి? మా పాయింట్ అంతా ఏమంటే, రాజధానికి ఎంత భూమి కావాలో ప్రభుత్వం డిక్లేర్ చేయమనండి, రాజధానికి అవసరమైనటువంటి భూములు తీసుకోమనండి. అట్లా కాకుండా ఇప్పుడు పక్కనే తాడికొండలో మీకు 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ పెట్టమనండి. ఇక్కడ 3 పంటలు పండేటువంటి భూములు రైతుల్ని బెదిరించి తీసుకుంటున్నారని మా ఆరోపణ. కాదు, రైతులు సంతోషంగా ఇస్తున్నారనుకోండి, మాకు ఒక్క నిమిషం గఫూర్జీ, ఒక్క నిమిషం. విష్ణు గారు, ఇవాళ దేశవ్యాప్తంగా భూ సమీకరణ, భూమి సేకరణ ఏదో ఒక ప్రక్రియ జరగాల్సిన అవసరం కనపడుతుంది. దాదాపు 400కు పైగా మెగా ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి భూ సమస్య వల్ల. సరైన అది ప్రభుత్వ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో మొదలయ్యి ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కేవలం ఈ భూమి నష్టపరిహారం, రీహాబిలిటేషన్, ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ సరిగా లేక ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిలో 43% పూర్తిగా భూ సమస్య వల్ల ఆగిపోయినవే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఈ భూ సమీకరణ విధానం చంద్రబాబు నాయుడు ఏదైతే ఇక్కడ చేశారో దాన్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందనేది చాలామంది పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో కూడా ఒపీనియన్ వస్తూ ఉంది. మీరేమంటారు దీని మీద? సార్, ఇప్పుడు ఈ భూ సమీకరణ అనేటటువంటి అంశము చంద్రబాబు నాయుడు గారు కనుక్కున్నటువంటి అంశం కాదు. అది విజయవాడలో జక్కంపూడి దగ్గర నగరపాలక సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 40-60 అని చెప్పని 220 ఎకరాలు తీసుకుని 226 ఎకరాలు ఒక ఈ రాజధాని కన్నా ముందే 40-60 మీద జక్కంపూడికి సంబంధించినటువంటి రైతుల దగ్గర తీసుకుని డెవలప్ చేసి, అంటే కొంచెం లేట్ అయింది అనుకోండి ఈ ఉద్యమాలు ఇటు మూలంగా, ఒక ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో రెండు విషయాలు చెప్పాలి మీరు. జక్కంపూడి దగ్గర 220 ఎకరాలు సేకరించి అప్పుడే భూ సమీకరణ కింద 40-60 కింద నగరపాలక సంస్థ చేసిందన్నారు అంటూ ఒక మాట అన్నారు. కొంచెం లేట్ అయింది అనుకోండి ఉద్యమాల వల్ల అన్నారు. అంటే ఉద్యమాలు జరిగాయా? ఒకటి. రెండోది, ఉద్యమాలు అంటే సార్ ఒకటి ఇదే ఇప్పుడు ఈ విభజన సందర్భంగా ప్రభుత్వాలు ఈ ఉద్యమాల రైట్, రాష్ట్ర విభజన ఉద్యమాలు, ఆ ఉద్యమాలు కాదు, సకల జనుల సమ్మె, నగరపాలక సంస్థల సమ్మె, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ 5 years అనమాట. సెకండ్ విషయం, మీరు ఈ రోజున గొప్పగా చెప్పుకుంటున్నటువంటి భూ సమీకరణ, లేకపోతే ఎకనామిక్ టైమ్స్లో కానీ రకరకాల మ్యాగజైన్స్లో కానీ ఒక ఫ్యాబ్రికేటెడ్ వార్త ఒకటి ఈ మధ్యకాలంలో 4-5 days బ్యాక్ వచ్చిందని చెప్పని మనం అనుకుంటున్నాం. దేనికంటున్నానంటే, నేను అక్కడ రాజధాని నిర్మాణానికి, రాజధానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. నెంబర్ 1, అక్కడ ఉన్నటువంటిది అసైన్ ల్యాండ్ మేజర్గా ఉంది 33,000 ఎకరాల్లో. అలాగే వివాదాల్లో ఉన్నటువంటిది రైతులు వర్షం పడితే తప్ప పండనటువంటి ల్యాండ్. ఇట్లాగా 33,000 ఎకరాల్లో ఎక్కువ
ల్యాండ్ పూలింగ్కి సహకరించారు. ఎందుకనంటే అక్కడ వాళ్ళు చూశారు, వాళ్ళ తుళ్ళూరులో కూడా ఈరోజు అంటే నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు తుళ్ళూరు రాజధాని ప్రాంతంలోనే. కావాలంటే మీరు ఒకసారి తిరగండి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాజధాని నిర్మాణానికి సంబంధించి కొంతమంది రైతులు సహకరించారు. నెంబర్ 2, అక్కడ పోలీసుల యొక్క దాష్టీకము చాలా ఎక్కువగా జరిగింది. పోలీసులు బెదిరించడము, ఉద్యమాలు చేయడానికి రోడ్డు మీద రాకుండా వారందరినీ నివారించడం జరిగింది. నెంబర్ 3, ఈరోజు మీరు అన్నట్టు భోగాపురం కానీ, గన్నవరం కానీ, లేకపోతే మచిలీపట్నం కానీ, ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఇంత ఈజీగా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఏదైతే భూమి తీసుకోవాలనుకుందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అదే పవన్ కళ్యాణ్ గారు 6 గ్రామాలు 5 గ్రామాల్లోకి పోయిన తర్వాత ప్రభుత్వం మీరు చెప్పిన విజయవాడ నగరపాలక సంస్థ భూ సమీకరణ ద్వారా తీసుకున్న 220 ఎకరాలు 250 ఎకరాలు అది బీడు భూముల 2 పంటలు పండేదా, 1 పంట పండేదా, 3 పంటలు పండేదా? జక్కంపూడి దగ్గర అక్కడంతా పంట పండేటండి. అంటే బుడమేరు వస్తే మునిగిపోతుంది, కానీ పంట పండే భూమి బుడమేరు రానప్పుడు పండుతుంది అనమాట. కానీ అది ఆ స్కీమ్ అనేది ఒక రకంగా గతంలో మేమే ప్రవేశపెట్టాం. ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఒక పెద్ద ప్రాజెక్టు 20,000 ఇళ్ళు కూడా కడతం జరిగింది. అది ఒక సక్సెస్ఫుల్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ రైతులకి ఒక భద్రత కల్పించాలి, రైతుల దగ్గర బలవంతంగా తీసుకోకూడదు. అంటే ఇక్కడ ఎక్కడ వస్తుందంటే మీరు ఇల్లు కట్టేయడానికి గృహ నిర్మాణ పథకం కోసం సేకరిస్తేనేమో అది సక్సెస్ఫుల్, రాజధాని నిర్మించడం కోసం సేకరిస్తేనేమో మీకు అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గానో లేకపోతే చీటింగ్ ప్రాజెక్ట్ గానో కనపడతా ఉంది మీకు. వెంకటేశ్వర గారు నేను ఎందుకంటానంటే ఆ రోజున 226 ఎకరాలు తీసుకున్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా అక్కడ రాలేదు, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా రాలేదు. మీరు ఒక విషయం గమనించాలి. అక్కడ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా పోయి అక్కడ 3 పంటలు పండే జరీ భూములు తీసుకోవద్దని చెప్తున్నారు. ఆ రోజు ఎవరు చెప్పలేదు. రైతులు వచ్చారు, చర్చలు జరిపాము, వారికి కావాల్సిన విధంగా చేయడం జరిగింది. కానీ ఈ రోజున కొంతమంది రైతులు కాదు, కొంతమంది రైతులు అనుకూలంగా ఉన్నారు, కొంతమంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర ఒక భద్రత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందుకనే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా రైతులకు సంబంధించినటువంటి హక్కుల్ని రక్షించబడతాయని చెప్పి మీరు నమ్మకంగా చెప్పగలరా? 2013 భూ సేకరణ చట్టాన్ని అప్లై చేసి భూమి సేకరించినట్లయితే ఎలాంటి అవరోధాలు ఉండవు, రైతులు హ్యాపీగా ఇచ్చేస్తారు, వామపక్ష పార్టీలు కానీ ఇతరులు కానీ ఎక్కడ అడ్డుకోరు అని గుండె మీద చేసుకునే చెప్పే అంత నమ్మకంగా మీకుందా? అంటే ఒక విషయం అండి, ఈ చట్టం గురించి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. 4 రెట్లు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ చట్టంలో ఏవైతే పొందుపరిచారో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ రోజున చూడండి మీరు ప్రభుత్వాలు ఈ చట్టాల గురించి చెప్పకుండా ఆగమేఘాల మీద ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చేసి రేపటి నుంచి మీ భూమి తీసుకుంటా ఉన్నారు. ఉదాహరణకి అక్కడ జరిగినటువంటి మన మచిలీపట్నం దగ్గర ఏం జరిగిందండి, ముందు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటామని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు. అంటే వాళ్ళు భయపడిపోయి వస్తే తర్వాత ఈ దారిలోకి తీసుకురావడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయడం మూలంగా వారికి నమ్మకం కుదరదు. వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, చట్టంలో ఇది ఉంది, ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాము, మీ అభిప్రాయం ఏంటని చెప్పని అడగాలి. రైట్. ఒక్క నిమిషం విష్ణు గారు, ఒక్క నిమిషం. సాంబశివరావు గారు, పార్టీలు అధికారాలు ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారాలు లేనప్పుడు ఒక రకంగా, తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఇంకొకరైనా ఎవరైనా వారు అధికారంలో ఉన్నప్పుడు భూములు అలాగే సేకరిస్తారు. ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు సేకరించేదాన్ని తప్పుపడతారు. ఇది సహజం రాజకీయాల్లో, ఎందుకంటే దట్ ఈజ్ ఒక అవకాశం కాబట్టి. కానీ ఇక్కడ ఎవరు ఎన్ని రకాలుగా చేసినా కూడా ఈ వస్తున్న విశ్లేషణలు కానీ లేకపోతే దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మెగా ప్రాజెక్టులు, దేశ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు ఆగిపోయినాయి భూ సమస్య వల్ల అని అనుకుంటున్న తరుణంలో దీన్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే సూచనలు చాలామంది చేస్తున్నారు. కానీ అదే అడాప్షన్కి సంబంధించి మన దగ్గరే అప్లై కావట్లేదు, బందర్లోనూ భోగాపురంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఏంటి ఈ తేడా? ఏంటి అంటే మీరు ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారా ఈ భూ సమీకరణ అనే ప్రక్రియ ద్వారా? ముందు మేము ఫెయిల్ అయ్యామా సక్సెస్ అయ్యామా అనేదానికంటే కూడా మన దగ్గర ఉన్న ఆప్షన్స్లో భూ సేకరణ వర్సెస్ భూ సమీకరణ 2 విషయాలు చూస్తే, దానికి తోడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని పరిస్థితిని కూడా మీరు యాడ్ చేస్తే భూ సేకరణకి మనకు అవకాశం లేదు. కాబట్టి భూసేకరణకి ఏ చట్టం ప్రకారం చేయాలనుకున్నా మన దగ్గర పే చేయడానికి డబ్బులు లేవు. కాబట్టి ఇంకో బెస్ట్ మెథడ్ ఏంటో ఆలోచించారు, అదొక రకంగా అనుకోవచ్చు.
అసలు భూసేకరణ భూ సమీకరణ ఈ రెండింటిని మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆలోచిస్తే భూసేకరణలో ఏమవుతుంది, మీకు ఇవాళ ఉన్న రేటు ప్రకారంగా 4 రేట్లు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు ప్రభుత్వం వాళ్ళు. ఇదే స్థలం నెక్స్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో 20 ఇయర్స్లో అది 10 రెట్లు పెరగవచ్చు, 20 రెట్లు పెరగవచ్చు, 100 రెట్లు పెరగవచ్చు. రైతుకు భాగస్వామ్యం ఏమీ లేదు. సో రైతుకు భాగస్వామ్యం ఇవ్వటం వల్ల మీరు ఫ్యూచర్లో దీని పెరుగుదలలో కూడా రైతుని భాగస్వామ్యం చేస్తున్నారు, రైతుకు అవకాశం ఇస్తున్నారు. దాంట్లో తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి భూ సేకరణ కంటే భూ సమీకరణ భాగస్వామ్యం, రైతుల్ని భాగస్వామ్యం చేయటం అనేది యూనివర్సల్లీ గుడ్ ఫిలాసఫీ అని నేను అనుకుంటున్నాను. నంబర్ 1. నంబర్ 2, ఒక పర్టికులర్ ప్రదేశంలో సహకరించారు, ఒక ప్రదేశంలో సహకరించట్లేదని అనుకున్నప్పుడు అక్కడికి ఇక్కడికున్న వ్యత్యాసం ఏంటి, అక్కడున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏం చేస్తున్నాయి, ఇక్కడున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏం చేస్తున్నాయి కూడా మనం గమనించాలి. ఇవాళ మనం ఆబ్జెక్టివ్గా మాట్లాడుకోకుండా సేకరణ చేస్తే బాగుంటుంది కదా అంటూనే సమీకరణని మేమే చేశాము అని విష్ణు గారు అంటున్నాడు. ఆయన సమీకరణ చేసినప్పుడు ఎవరో వచ్చి పడ్డుపడలేదని కూడా అన్నాడు. ఆ రోజున అవసరాన్ని గుర్తించి విష్ణు గారు ఆ రోజున అవసరాన్ని గుర్తించి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్లో హౌసింగ్ కోసం మీరు 200 చిల్లర ఎకరాలు తీసుకుంటున్నారు కాబట్టి విఘ్నతతోటి మిగతా పార్టీ వాళ్ళు మీకు అడ్డు చెప్పలేదు. మరి అదే కదా ఇవాళ జరుగుతుంది కూడా. ఇవాళ పూలింగ్లో ఏమన్నా వేరే జరుగుతుందా? మనకి 1200 గజాలు ఇస్తామన్నారు, కమర్షియల్గా ఇంకో 300 గజాలు ఇస్తామన్నారు. ఇది కాకపోతే ఇంకో 100 గజాలు 50 గజాలు ఇవ్వాలని మాట్లాడుకోవటం. 3 పంటల వాళ్ళకి 450 గజాలు అన్నారు కదా. ఎక్కడైనా పంటలు పండుతాయండి. ఏమీ లేనిది బీడు భూమి కొండ ప్రాంతాన్ని అయితే ఎవరి డిస్కషన్ లేదు కదా అసలు. పంటలు పండే భూమి కాబట్టి మన విఘ్నత ఇక్కడ కావాలి, మనం జుడిషియస్గా చేయాలి. తుళ్ళూరులో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. ఉన్నాయండి. దాంట్లో విష్ణు గారు కూడా చెప్పాడు, ఇది వర్షాధారం, ఒక పంట పండేయి, సగం భూమి, ఇది అటు ఇటు కాని భూములు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి అక్కడ, అన్ని రకాలు ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ రైతుకు భూమి అనేది ఐడెంటిటీ, రైతు దగ్గర భూమి తీసుకోవడం అనేది సెన్సిటివ్ మ్యాటర్. ఇది జరిగే విధంలో మనందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇది ఇంతకంటే పెద్ద ఇష్యూ కాబట్టి, క్యాపిటల్ అనేది ఇంకా పెద్ద అవసరం కాబట్టి ఈ అవసరంలో మనం భాగస్వామ్యం అవుదాం, క్యాపిటల్లో మనం భాగస్వామ్యం అవుదాం. దాంట్లో ఫ్యూచర్లో పెరుగుద్ది, డెఫినెట్గా దాని వాల్యూ పెరుగుద్ది కాబట్టి దాంట్లో కూడా మీకు భాగస్వామ్యం ఉంటుందని మనం చెప్పాం. దానికి మెజారిటీ రైతులు ఒప్పుకున్నారు. 100% ఒప్పుకున్నారా అంటే ఇది ప్రజాస్వామ్యం, మనం అది గుర్తించాలి. మీరు డిక్టేటర్షిప్ ఉపయోగించి మీరు భూ సేకరణ చట్టం ఉపయోగిస్తే 100% ఒప్పుకోక తప్పదు. అది వర్స్ట్ కేస్ సినారియో. మనం మాట్లాడుతుంది ఏంటి, మెజారిటీ పీపుల్ ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ భాగస్వాములు చేస్తున్నాం. ఎవరన్నా ఒకటి అలా ఇటు ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్తున్నాం, వాళ్ళకి నచ్చ చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏమన్నారు, మీరు ఇవ్వద్దండి, మీరు అడ్డుకోండి చెప్పలేదు. ఈ 2-3 ప్రాంతాలు, ఈ 2-3 గ్రామాల్లో బాగా పంటలు పండుతున్నాయి కాబట్టి వాళ్ళ కోరికలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకొద్దిగా బెటర్ సెటిల్మెంట్ ఇవ్వాలి, బెటర్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని అనే ఒకటి అన్నారు. అవకాశం ఉంటే ఈ 2-3 గ్రామాలని భూ సమీకరణలోకి తీసుకురావద్దు అన్నారు. నో, దట్ ఈస్ హిజ్ ఒపీనియన్. ఆ 3 గ్రామాల ప్రజల ఒపీనియన్ అది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే అదే ఒపీనియన్లో కూర్చున్నారు అనుకోండి, మేబీ గవర్నమెంట్ కూడా అదే చేస్తుందని చివరికి నాకు తెలియదు. అదే బహుశా అందుకేనే మా నోటిఫికేషన్ అయితే విత్డ్రా చేసుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ మార్నింగే విత్డ్రా చేసుకున్నారు. నాదే తప్పు, సీఎం గారికి తెలియకుండా నేను ఇచ్చాను నోటిఫికేషన్. సీఎం గారికి తెలియకుండా నోటిఫికేషన్ ఎలా ఇచ్చాడు మరి? మంత్రి గారికి అన్ని పవర్స్. కొన్ని అంశాలు వెంకటేశ్వర గారు, ప్రజాస్వామ్యం, ఒక మంత్రి గారు ఒక ప్రభుత్వం డెసిషన్లో తప్పు జరగవచ్చు. రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినాయి, అంతకుముందు ప్రభుత్వంలో జరిగినాయి, అన్ని చోట్ల జరుగుతాయి. అది తప్పని గ్రహించిన తర్వాత, దీంట్లో పొరపాటు ఉందని గ్రహించిన తర్వాత దాన్ని సరి చేసుకోవడం విఘ్నతే కానీ తప్పేం కాదు. నేను చేశాను కాబట్టి ఇలాగే చేయాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. ఇవాళ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు విఘ్నతతోటి నలుగురు చెప్పిన తర్వాత మార్చుకున్నారనుకోండి, దాన్ని హర్షించాలి. అదే వెనక్కి తీసుకోవడం అనేది హర్షించదగ్గ పరిణామం. ఇవ్వడం అనేది తప్పు అని వారే ఒప్పుకున్నారు. ఆ ఇవ్వడం కూడా ఇస్తే రెవెన్యూ శాఖ ఇవ్వాలి కానీ మున్సిపల్ శాఖ ఏం పని అనేది రెండో క్వశ్చన్. సో ఇవన్నీ చాలా ఉంటాయి, అందులో తవ్వుతుంటూ పోతే చాలా బయటపడుతూ ఉంటాయి సార్ అందులో. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అడగాల్సింది భూ సమీకరణ వర్సెస్ భూ సేకరణ. అంతవరకు మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత డిఫరెంట్ మిగతా అంశాల్లో ఇబ్బందులు అవసరం లేదు మనకు. అసలు ఇప్పుడంతా ఒకటే, భూ సేకరణ, భూ సమీకరణ. భూ సమీకరణ విషయంలో కృష్ణారెడ్డి గారు ఇది దేశవ్యాప్తంగా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది, చాలా ప్రాజెక్టులు ముందుకు వెళ్తాయి అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్న సూచన. నిజానికి ఒక రకంగా చూస్తే, అంటే ఒక అమరావతి భూసేకరణ వరకు, సమీకరణ వరకు చూస్తే పెద్దగా రెసిస్టెన్స్ లేదని కాదు, కానీ అది అనుకున్నంత రెసిస్టెన్స్ అయితే లేని మాట, తిరుగుబాటు రాలేదు.
ఎవరు ఎన్నన్నా రాజకీయంగా ఎన్ని మాట్లాడినా తిరుగుబాటు అయితే వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఉన్నాయి 2-3 గ్రామాల్లో రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని దేశవ్యాప్తంగా దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు అనే సూచనని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది భూ సమీకరణ అనే దానికంటే భూ వాటా సేకరణ. దీంట్లో కుడి ఎడమ 2 పాయింట్లు చూద్దాం, లెఫ్ట్ అండ్ రైట్ చూద్దాం. సో కుడివైపు పాయింట్ చూసినట్లయితే ఇది వ్యాపారాత్మక ధోరణిలో చేసినటువంటి విషయం, అది సుస్పష్టం. ఇది ప్రభుత్వం వ్యాపారాత్మక ధోరణితో చేసినటువంటి విషయం. సో ప్రభుత్వం వ్యాపారాత్మకంగా చేస్తున్నటువంటి విషయంలో ఎటువంటి లొసుగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి అన్నీ కూడా గతంలో మనం చర్చించాం, చాలాసార్లు చర్చ జరిగింది. దాంతో మనం పాయింట్ వైజ్గా వచ్చాం. ఎడమ వైపుకి వచ్చినట్లయితే చిన్నకారు సన్నకారు రైతులకి ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయం చూపెట్టగలిగామనేది మీరు ఏవైతే అంటున్నారో భూ సేకరణలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే వాళ్ళని సంస్కరించాల్సినటువంటి పద్ధతులు కానీ ఏమి అవలంబించాం. సో అవలంబించిన వాటిలో ఇప్పటి కొన్నిటిలో మీరు చూసినట్లయితే ఇచ్చిన వాళ్ళలో చాలామంది మొట్టమొదటి ఒప్పుకున్న వాళ్ళు భూ కామందులు, ఎక్కువ మంది పెద్ద రైతులు. కామందులు అని ఎందుకనాలి, ఇప్పుడు ఆ పదాలు లేవు కాబట్టి పెద్ద రైతులు. సో ఆ పెద్ద రైతులు ఏమైందంటే బెజవాడలోనో హైదరాబాద్లోనో లేకపోతే యునైటెడ్ స్టేట్స్లోనో సెటిల్ అయినటువంటి రైతులు వాళ్ళు కౌలుకి ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే ఈ కౌలు సరిగ్గా వస్తుందో చేస్తుందో రావడం లేదనే ఉద్దేశంతో వాళ్ళు పార్టీ పరంగానో అక్కడ ఉన్నటువంటి ప్రభావంతోనో వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చిన్న కమతాల వాళ్ళ మీదకి దాడి జరిగింది. మీరు చూసే ఉంటారు, భూములు తగలబెట్టారు. అసలు ఆ కేసు విషయం ఇంతవరకు బయటికి రాలా. 2-3 కేసులు జరిగినాయి, అసలు బయటికి రాలా. విచారిస్తున్నామన్నారు, అంతే సంగతులు. సో అక్కడ ఒత్తిడి జరిగింది. ఆ ఒత్తిడి జరిగిన తర్వాత ఇప్పుడు ఎడమ వైపు ఉన్నటువంటి పాయింట్ నేను చెప్పేది ఏంటంటే కౌలుదారుల సంగతి ఏమిటి, ఎన్ని రోజులు మీరు ఇస్తారు వీళ్ళకి? మీరు కౌలుదారులు దాదాపుగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కౌలుదారులు మీకు 80% కౌలుదారులు ఆ ఊళ్ళలో. సహజంగా అట్లా ఉంది, వ్యవసాయం అలా ఉంది రైట్. మరి ఆ 80% కౌలుదారుల సంరక్షణ ఏం చేస్తున్నాం? వాళ్ళకి రీసెటిల్మెంట్ అంటే ఒకటి, ఇప్పుడు మీరు అన్న పాయింట్, వాళ్ళు మొదటి సంవత్సరం 30,000, తర్వాత 5,000 చొప్పున పెంచుకుంటూ 50,000, మూడు పంటలు వచ్చే వాళ్ళకేమో 50,000. అది భూమి ఉన్నవాడికి. అదే భూమి ఉన్నవాడికి. భూమి లేనివాడు కౌలుకి తీసుకుని లేని వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి 2,500 పెన్షన్. 2,500తో బతుకుతాడా పర్ మంత్? ఎన్ని రోజులు ఇస్తారు? లేకపోతే 2,500తో బతుకుతాడా? 2,500తో వాడి జీవనం కొనసాగిస్తాడా? పిల్లల చదువులు ఏమిటి, ఆరోగ్య పరిస్థితి ఏమిటి, మిగతా విషయాలు అన్నింటిలో చూసి కౌలుకు తీసుకుని చేస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు మనం ఒకవేళ భూ సమీకరణ జరగలేదు, వాళ్ళ ఎకరమో 2 ఎకరాలు చిన్న రైతులు కౌలుకు తీసుకుని చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తున్నారా అందరూ మీరు నెలకు 2,500 సంపాదించగలుగుతున్నారా అని చూస్తున్నారా? ప్రభుత్వం ఇస్తానగానే బతుకుతాడా అనే ప్రశ్న తెల్లవారే వచ్చేస్తుంది వెంటనే. ఎన్ని పార్టీలు వాళ్ళ ఇళ్ళకెళ్ళి మీరు 2 ఎకరాలు కౌలు చేసుకుంటున్నారు కదా, మీకు నెలకి 5,000 వస్తున్నాయా, 2,500 వస్తున్నాయా అని అడుగుతున్నారా? అసలు వాడికి ఆదాయం లేదు, కౌలుకి చేయడు కదండి. అక్కడ 3 పంటలు 2 పంటలు పండుతున్నాయి అనేది మనం చూస్తున్నాం. గఫూర్జీ ఒక్క నిమిషం, మనం 3 పంటలు 2 పంటలు పండుతున్నాయని చూస్తూనే ఉన్నాము. సో ఒకవేళ అక్కడ లొసుగులు లేకపోయినట్లయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోయిన తర్వాత మంత్రివర్గం వాళ్ళు దాడి చేయటం, చంద్రబాబు గారు సమరాయించడం, ఇదంతా ఎందుకు అంటే అక్కడ లోపాలు జరిగి ఉన్నాయి. జరగబట్టే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత అన్నారు డబ్బులు లేని సమయంలో, సాంబశివరావు గారు చెప్పారు, డబ్బులు లేని సమయంలో ఈ భూ సమీకరణ చేశామని. డబ్బులు లేవని ఎవరు అన్నారండి? చట్టంలో పొందుపరిచి ఉండబడింది, రాజధానికి అయ్యేటటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి. మీరు డబ్బులు లేవనంటే ఎట్లాగా? మీరు వ్యాపారం చేయదలుచుకున్నారు. సో వ్యాపారం, అందుకనే మీకు ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది ఇది వ్యాపారాత్మక ధోరణి కాబట్టి, అందుకనే కుడివైపు పాయింట్ అని చెప్పింది. అందుకనే దీన్ని ప్రమోట్ చేయడానికి
దీన్ని చంద్రబాబు గారు ప్రమోట్ చేయడానికి కొంతమందిని ప్రోత్సహించి ఈ విధమైనటువంటి ఆర్టికల్స్ వచ్చినాయని ఇట్లాంటి మీడియా మరీ బజార్లో దొరికే వస్తువులాగా ఫ్యాబ్రికేటెడ్ ఆర్టికల్స్ నేను మాట్లాడటం కదండి, నేను మాట్లాడటం. ఎకనామిక్ టైమ్స్ వచ్చిందంటే అది వ్యాపారంగా ఎకనామిక్ టైమ్స్ లో ఇండస్ట్రియల్ వార్తలు ఉంటాయి, బిజినెస్ వార్తలు ఉంటాయి, దేశ ఆర్థిక పరిస్థితుల మీద మీరు అంటున్నారు కదా రాయించుకున్నారంటే చాలా రకాల అంశాలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. చాలా రకాల ఇవాళ పార్టీలు అది దాంట్లోకి వెళదాం. రాజధానికి 30,000 ఎకరాలు అవసరమా అనేది మనం మాట్లాడదాం, నేను దాని కాదంట్లా. కానీ ప్రతిదానికి మీడియా మీదకి వెళ్ళిపోయి రాజేసుకున్నారు అని అంటే కొన్ని నేషనల్ ఛానల్సే కొంతమంది కొనేశారనే చర్చ కూడా నడుస్తూ ఉంటుంది. దానికి ఏం చెబుతాం? సో అందువల్ల మీరు చేసే పార్టీలు రాసిన దాని గురించి నేను చెప్తాను. ఏ పార్టీ నేనే మీడియా గురించి కానీ పర్టికులర్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు, అట్లా రాసిన పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు భారతదేశంలో. ఉన్నారు కదా, పర్టికులర్ గా మన రాష్ట్ర రాజకీయాల మీద రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అట్లా వాళ్ళందరూ అమ్ముడుపోయారు అని అనగలమా? వ్యక్తులు అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళ వరకు రాశారు అనేది ఒకటే సార్. అదేంటంటే మనకి జరిగిన రాసినటువంటి ఆర్టికల్ అయి ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. మనకు జరిగిన మన దృష్టికి వచ్చిన ప్రతిసారి మనకు నచ్చని ప్రతిదాన్ని మీడియా మార్కెట్ లో దొరికే వస్తువులాగా నన్ను డైవర్ట్ చేస్తున్నారు. చెప్పండి. అసలు సోషల్ ఇంపాక్ట్ అక్కడ ఏమిటనేది మనం స్టడీ చేస్తాం. అది యాక్చువల్ ఎజెండాలో ఉంది, అది సోషల్ ఇంపాక్ట్ అనేది ఉంది, దాంట్లో మాట్లాడదాం మనం. రైట్. ఇక్కడ లక్ష్మణ్ గారు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ భూసేకరణ చట్టం అనే దాని మీద మార్పులు చేయాలి, చేర్పులు చేయాలి, ఇదేదో కాస్త ముందుకు తీసుకెళ్ళాలి, చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి, కొన్ని సవరణలు చేయాలి అని చెప్పి ఆర్డినెన్స్ ఒకసారి తెచ్చింది, 2 సార్లు తెచ్చింది, 3 సార్లు తెచ్చింది, ఫెయిల్ అయ్యారు. ఒక ప్రాజెక్టు దానివల్ల ముందుకెళ్ళలేదు. భూసేకరణ చట్టం అది పాత చట్టం అమలు కావట్లేదు, కొత్త చట్టానికి రూపురేఖ రాకుండా పోయింది ఇప్పటికీ. స్టిల్ అదేదో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ఒకటి పెట్టి కూర్చున్నారు. సో భూసేకరణ చట్టం ప్రస్తుతానికి భారతదేశంలో లేనట్టే లెక్క, అది నామకే వాస్తే అట్లా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే దాని 2013 చట్టం ఉంది కదా, ఉంది సార్, ఉంది కానీ పార్లమెంటరీ జాయింట్ కమిటీ ఒకటి వేశారు కదా, ఆర్డినెన్స్ లేదు కానీ కమిటీ వేశారు కాబట్టి దాన్ని ఎవరు ఇంకా టేకప్ చేయట్లేదు. కమిటీ రిపోర్ట్ వచ్చినాక కొత్త చట్టం వస్తుందేమో. బట్ అది ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో సుప్త చేతన అచేతనావస్థలో ఉన్నది. అది 2013 చట్టం అదే సార్. పార్లమెంట్ జాయింట్ కమిటీ వేశారండి, సలహాలు ఇమ్మని, సలహాలు తీసుకోమని. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మారుస్తారని ఏ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లా, ఉంది చట్టం లేదంటారు. రైట్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అలా చేతులు కాల్చుకున్న పరిస్థితుల్లో, చట్టం అట్లా ఉన్న పరిస్థితుల్లో చాలా ప్రాజెక్టులకు భూములు కావాలి. అవి ఇరిగేషన్ ప్రాజెక్టులా, ప్రభుత్వ ప్రాజెక్టులా, ప్రైవేట్ ప్రాజెక్టులా, పీపీపీ కింద ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్ ఏదైనా తీసుకోండి మీరు. ఈ పరిస్థితుల్లో దీన్ని ఐడియల్గా తీసుకుంటే కొన్ని ప్రాజెక్టులు ముందుకెళ్తాయనే ఒక వాదన, ఒక అభిప్రాయం, ఒక విశ్లేషణ తెర మీదకి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అద్భుతంగా చేశారు ఈ విషయాల్లో అనే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎంతవరకు మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు? వాళ్ళ సరళీకృత ఆర్థిక విధానాల అమలులో భాగంగా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకమైనటువంటి అభివృద్ధి నమూనాను అమలు చేస్తూ ఉన్నాయి. భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి అన్నప్పుడు ఒక పరిశ్రమ రావాలన్నా, ఒక సంస్థ నెలకొల్పాలన్నా భూమి మీద తప్ప ఆకాశంలో నెలకొల్పలేరు కదా. అందువల్ల భూమిని సేకరించడానికి ఒక సమగ్రమైనటువంటి భూసేకరణ చట్టం 2013 చట్టం అమలులోకి రావడానికి ఉపక్రమిస్తున్నటువంటి పూర్వరంగంలోనే. ఎందుకంటే చట్టం వచ్చింది, ఎన్నికలు వచ్చినాయి, రూల్స్ కూడా ఫ్రేమ్ కాలేదు, అమలుకే నోచుకునే పూర్వరంగంలో దానికి అమెండ్మెంట్స్ బీజేపీ నేతృత్వం ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఆర్డినెన్స్లు వచ్చినాయి, ఇవాళ సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. దాని భవిష్యత్తు ఏంటో తేలాలి. కానీ 2013 అనే చట్టమే అమలులో ఉన్నది ఇవాళ మనం చట్టంగా తీసుకున్నప్పుడు. దీన్ని ఒకవైపున చూస్తూ రెండవ వైపున భూసేకరణ కార్యక్రమంలో అభివృద్ధిలో రైతుల్ని భాగస్వామ్యం చేయడం అనేటువంటిది ఒక సానుకూలమైనటువంటి అంశం. దీన్ని అంటే భూసేకరణ కాకుండా భూ సమీకరణ రూపంలో అమరావతిలో ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకోవడం జరిగింది. అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళను కూడా ముందుకు తీసుకురావాలనేటువంటిది. దీన్ని యూనివర్సలైజ్ చేసుకొని మాట్లాడుకోవడం కానీ, జనరలైజ్ చేసి మాట్లాడుకోవడం కానీ సాధ్యం కాదు. ఇవాళ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కోసం భూసేకరణ చేస్తున్నారు. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విదేశీ గడ్డ అన్నటువంటి పద్ధతుల్లోనే చట్టం తీసుకొచ్చారు భూమిని సేకరించడానికి. అలాగే రైల్వేస్కి కానీ, లేకపోతే జాతీయ రహదారుల నిర్మాణానికి కానీ రకరకాలుగా భూములు సేకరిస్తున్నారు, విమానాశ్రయాలకు. అన్ని చోట్ల స్థిరాస్తి వ్యాపారం పద్ధతుల్లో విలువ పెరగదు భూమికి. ఇవాళ రాజధాని ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారానికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి
అక్కడ రైతులకు ఒక వాటా ఇస్తే రేపు దాని విలువ పెరుగుతుంది, వాళ్ళు కూడా భాగస్వాములైన భాగమించి రైతులు ముందుకు వచ్చారు, ఇచ్చారు. అదే పద్ధతుల్లో ఎస్సీజెడ్లకు ఇచ్చేటువంటి చోట రైతుకు ముందుకు వస్తాడా? తనను భాగస్వామ్యం చేయలేరు అక్కడ. అలాగే ఒక ఇండస్ట్రీ కోసం చేసినటువంటి చోట అనుకోండి, అక్కడ చెప్పచ్చు ఒక 4 మీకు షేర్లు ఇస్తాము, మీరు కూడా భాగస్వాములు చేస్తామని. ఇవాళ మార్కెట్ వ్యవస్థలో షేర్ మార్కెట్ విలువను మనం చూస్తున్నాం, ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు పెరుగుతుందో. ఈ మధ్యకాలంలో 7,000 వరకు పడిపోయినాయి. ఆ విధంగా పడిపోయి రైతు దివాలా తీసేటువంటి అవకాశం ఉంటుంది. షేర్లు పరిశ్రమలో ఇచ్చి మీకు భాగస్వామ్యం చేస్తామంటే రైతును ముంచడానికే ఉపయోగపడుతుంది. అందువల్ల నేను సమీకరణ అనేటువంటి ఈ విధానాన్ని అన్ని చోట్ల ఒకే రీతిలో అప్లై చేసి మాట్లాడుకోవడం సాధ్యం కాదు. స్థిరాస్తి వ్యాపారానికి భవిష్యత్తు బాగా ఉంటుందన్న ప్రాంతంలో మాత్రమే దీనివల్ల రైతులకి ప్రయోజనం కలుగుతుందని చెప్పడానికి, ఒక భరోసా కలిగించడానికి అవకాశం ఉంది. ఇది ఒక భాగం. రెండవది, భూసేకరణ చట్టానికి భూ సమీకరణ చట్టానికి దీనికి మౌలికమైనటువంటి తేడాలు ఉన్నాయి. సామాజిక అధ్యయన క్లాజ్ ఉన్నది అక్కడ. వ్యవసాయ కార్మికుల యొక్క పరిస్థితి ఏంటి, కౌలుదారుల పరిస్థితి ఏంటి, చేతివృత్తులదారుల పరిస్థితి ఏంటి, అలాగే ఆహార భద్రతా సమస్య ఏంటి, బహుళ పంటలు ఉండే సోషల్ యాంగిల్ దానికి ఈ భూ సమీకరణ దానికి భూ సేకరణ దానికి పోటీ పెట్టి చూడలేమని చెప్పడానికి ప్రస్తావన. గఫూర్ గారు, ఇక్కడ 2 అంశాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, అమరావతిలో భూమి ఇచ్చిన రైతులు అభివృద్ధిలో భాగస్వాములు అనే లక్ష్మీనారాయణ గారి కామెంట్తో మనం ఏకీభవించవచ్చా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, నేను ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. చెప్పండి. అసలు ఈ 2013 భూసేకరణ చట్టం ఎందుకు వచ్చిందండి? 2013 భూసేకరణ చట్టం రావడం వెనకాల ప్రాజెక్టులు ఆగిపోయిన ప్రశ్న కాదు, ప్రాజెక్టుల పేరుతో విపరీతంగా భూములు తీసుకున్నారు రైతులవి. అవును, 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు. అంబానీకి మన బాంబే దగ్గర 1,00,000 ఎకరాలు ఎస్సీజెడ్ ఇచ్చారండి. అవును, కరెక్ట్. ఇప్పుడు మన జడ్చర్ల దగ్గర భూములు నిరర్థకంగా పడి ఉన్నాయని హౌస్ కమిటీ ఆ రోజు చెప్పింది. కాబట్టి 1000 ఎకరాలు సేకరించారు రైతుల నుంచి భూమి, తక్కువ రేటు కొల్లగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి రైతుల భూముల రక్షణ కావాలని అన్ని పార్టీలు ఆందోళన చెందిన తర్వాతనే పార్లమెంట్లో 2013 చట్టం వచ్చింది. కాబట్టి 2013 చట్టాన్ని మీరు సక్రమంగా వినియోగించుకుంటే ఈ రోజు కూడా ప్రాజెక్టులు ఆగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రైవేట్ ప్రాజెక్టులకు ఒక విధానము, పబ్లిక్ ప్రాజెక్ట్స్కి ఒక విధానం 2013 చట్టంలోనే ఉన్నది. కాబట్టి పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఎక్కడ ఆగిపోలేదండి. ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులు మళ్ళా పాత పద్ధతిలో భూమి కొల్లగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆర్డినెన్స్ వచ్చింది. కాబట్టి మేము ఆరోపణ చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రో కార్పొరేట్ ప్రభుత్వం కాబట్టే ఈ సేకరణ చట్టం తెచ్చింది, దీన్ని వ్యతిరేకించినాం. ఈరోజు తుళ్ళూరుకు సంబంధించినంత వరకు కూడా మేము చెప్పేది ఏమిటంటే, మీరు సేకరణ చేస్తారా, సమీకరణ చేస్తారా, మీకు మినిమం అవసరాల కోసం ఏదైతే భూమి ఉందో రైతులకు తీసుకోండి, అభ్యంతరం లేదు. అట్లా కాకుండా రైతులు చేసేటువంటి పని మీరు స్థిరాస్తి వ్యాపారం చేయడం కోసం ప్రభుత్వమే రైతుల నుంచి భూములు లాక్కోవడం అనేటువంటిది తప్పు. లాక్కోవడం లేదు కదా అయ్యా. ఒక్క విషయం గమనించాలా, ఎందుకంటే సాంబశివరావు గారు నేను అడుగుతాను, ఎందుకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా సమీకరణ గ్రామాలు కూడా తిరగలేకపోతున్నారు? పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా రైతుల దగ్గర పోలేకపోతున్నారు. రైతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. వాళ్ళు మొదట అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. కౌలు రైతులందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. వ్యవసాయ అమరావతి ప్రాంతంలో మంత్రులు, నాయకులు వెళ్ళినప్పుడు కురిసిన పూలవాన బందర్ పోర్టు దగ్గర లేకపోతే భోగాపురం దగ్గర ఎందుకు కురవడం లేదు? ఆయన అమరావతిలోనే కురవట్లేదు అంటున్నాడు. ఇప్పుడు తుళ్ళూరులో కూడా కురవడం లేదు సార్. సాంబశివరావు గారు తెలుసా విషయము. ఇప్పుడు పాయింట్ అంతా ఏమంటే, మీరు మినిమం రిక్వైర్మెంట్ ఏదో చూసుకొని తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమైందండి, కొల్లపోయిందా సెంట్రల్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ అడగడానికి దమ్ములు లేకుండా రాజధాని రాష్ట్ర విభజన చేసినప్పుడు ఏదైతే వాగ్దానం చేసినారో దాన్ని అమలు జరపమని అడగలేక రైతుల మీద పడి రైతుల నుంచి భూములు లాక్కుంటే ఇదేం న్యాయం అండి? ఆ రైతులు నిజంగా స్థిరాస్తి వ్యాపారం పెరిగితే వాళ్ళకి ప్రయోజనం ఉంది కదా, భవిష్యత్తులో వాళ్ళు అమ్ముకోగలుగుతారు కదా. ఇదేమి చేయకుండా ఆ వ్యాపారం మేమే చేసుకుంటాం అనేటువంటి పద్ధతిలో రైతులకు మోసం చేస్తున్నారని మా ఆరోపణ. ఇంకొక విషయం వెంకటకృష్ణ గారు, ఎందుకంటే మీరు అవతలకి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళారు, సాంబశివరావు గారు చెప్పారు, అదే విషయం లక్ష్మణ్ గారు కూడా చెప్పారు. స్థిరాస్తి విలువ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ వ్యాపారం చేయొచ్చు అన్నట్టుగా చెప్పారు.
అంటే చేయడం కాదు, రైతులు భాగస్వామ్యం ఇస్తే ఉపయోగం. మీరు అదే కదా చెప్పింది, విలువ రైతులు పెరుగుతుంటే ముందుకు వస్తున్నారని అది స్థిరాస్తి వ్యాపారమే కదా వ్యాపార అది. విలువ వచ్చే అది చోటనే వ్యాపారమే కదా అది. దానికి వేరే పదంగా వాడితే వ్యాపారమే. సో వ్యాపారం అని అంటున్నారు కాబట్టి పెద్ద హైప్ ఇచ్చారు దీనికి. హైప్ ఇచ్చి చివరికి దీనికి కుచ్చు టోపీ పెడతారా, రూయి టోపీ పెడతారా ఏమిటనేది ఒక 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. 5 సంవత్సరాల లోపల రాజధాని పూర్తి చేసి ఇచ్చేస్తా ఉన్నారు కదా. గజం 70 లక్షలకి, ₹1,00,00,000 పోతుంది, మీకు అంతు లేకుండా ఆదాయం వస్తుందని చెప్తున్నారు కదా. అంత చెప్పేటటువంటి మీ నాయకులు మీరు ఏమైనా కనీసం కాగితం మీద అక్కర్లా భరోసా ఇవ్వగలరా? రేపు 5 సంవత్సరాల తర్వాత ఇదిగో భూమి ఖరీదు ఇంత పెరుగుతుంది అని మీరు ఏమన్నా భరోసా ఇవ్వగలరా? ఇవ్వట్లా. భరోసా అంటే మాటగా చెప్తున్నారు 8 నుంచి 9 కోట్లు అవుతుంది అని. ఊరికి హైప్ ఇచ్చారు. 8 నుంచి 9 కోట్లు అవుతుందని మాట చెప్తున్నారు. భరోసా అంటే ఆన్ పేపర్ ఏం లేదు, ఊరికి చెప్తున్నారు. సో అది ఎంతవరకు ఎట్లా సాధ్యం, ఎట్లా సాధ్యం అనేది ఎవరు ఆలోచించడం లేదు. రైట్. అక్కడేం పరిశ్రమలు రావు, వ్యాపారం రాదు. మనకు వచ్చేది ఏమిటంటే ఆర్థిక సెంట్రల్గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేట్ రావచ్చు అక్కడ. ఏది రాష్ట్రానికి తోడుగా ఫైనాన్షియల్ సెంటర్ వస్తుంది అక్కడ. ఫైనాన్షియల్ సెంటర్ ప్లస్ అది వస్తుంది. మీరు ఇంకా మిగతాదంతా సింగపూర్ వాళ్ళకి, జపాన్ వాళ్ళకి కట్టబెట్టడానికి కదా ఇది. సింగపూర్ వాళ్ళకి, జపాన్ వాళ్ళకి కట్టబెట్టడానికి కదా ఇది. ఇది కుడివైపు పాయింట్ చెప్పేది. ఎడమవైపుది మీరు సోషల్ ఇంపాక్ట్ తర్వాత మాట్లాడుతున్నారు. చెప్పండి. నేనే అడుగుదాం అనుకున్నా. సోషల్ ఇంపాక్ట్ సంబంధించి ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు లేదా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ భూమి లేని వాళ్ళకి, రైతులైనా, రైతు కూలీలైనా, కౌలు రైతులైనా పెన్షన్ ₹2,500 పెన్షన్. అట్లాగే అక్కడ ఉపాధి హామీ పథకాన్ని అక్కడ అప్లై చేసి ఇమీడియట్గా అందరికీ పని కల్పించే ప్రయత్నం. తర్వాత ఏమాత్రం కొద్దిగా వృత్తి నిపుణులు ఎవరైనా ఉన్నా, అంటే తాపి మేస్తులు ఇలాంటి పనులు చేయగలిగిన వారికి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారిని అక్కడ అభివృద్ధి పనుల్లో వాళ్ళకి వర్క్ కల్పించారు. ఒక నిమిషం. అలాగే ఈ కొంచెం వాళ్ళకి ఈ క్యాంటీన్స్ ఇలాంటి వ్యవహారాల్లో వాళ్ళకి అవకాశం కల్పించడం. ఇట్లా ఏ మాత్రం అవకాశం ఉన్నా అక్కడున్న స్థానికులకు అవకాశం ఇస్తామనేది వీళ్ళు చెప్పిన మాట భూ సమీకరణ పత్రంలో. సోషల్ ఫేస్ కూడా ఉంది దీనికి, అంత ఆషామాషిగా మేమేం తీసుకోవట్లేదని చెప్పిన మాట. దానికి ఇంకా మీరు ఏం అడుగుతున్నారు? మీరైతే ఏం చేసేవారు? ఒకటి ఏంటంటే అండి, సర్వస్వతంత్రంగా బ్రతికేటటువంటి బడుగు జీవులు కానివ్వండి, లేకపోతే వృత్తి పనులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, కౌలు రైతులు కానివ్వండి, మీరందరూ వాళ్ళని బిచ్చమెత్తుకునేటట్టు చేయబెట్టడానికే మీరు ఇప్పుడు చేసేది. మేము ₹2,500 ఇస్తాము అని బిచ్చం పడేస్తున్నారా? వాళ్ళు స్వతంత్రంగా బతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు 2 పంటలు వేసేవాడు 2 పంటలు వేసుకుంటున్నారు, 3 పంటలు వేసుకుంటారు, 3 పంటలు వేసుకుంటారు. మీరే చెప్పండి. ఇప్పుడు భవిష్యత్తులో రాబోతున్న ఈ కార్యక్రమంలో వీళ్ళు బిచ్చమెత్తుకోబోతున్నారనే మీ ఆవేదన ఎంతుందో, ఇంతకుముందు SEZలో ఆల్రెడీ బిచ్చం ఎత్తుకుంటున్నారు. SEZలో ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకున్నారు. అది మీ వాళ్ళు ఇచ్చిన SEZలే. నేను నా వాళ్ళు పరాయి వాళ్ళని చెప్పడం గొప్పగా చేశారు, పత్రికలు ప్రశంసించినాయి అంటే నేను చెప్తున్నాను. మీరు సోషల్ ఇంపాక్ట్ స్టడీ అనేది ముందే చేయవలసి ఉండే. వృత్తి పనుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కౌలుదారులు భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, లేకపోతే మిగతా పనులు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆర్టిజన్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ మేము ఈ విధమైనటువంటి రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ అంటే అదే కదా. అవును, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ అంటే అంతే కదా. సామాజికంగా వీళ్ళందరినీ ఏ విధంగా మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలి. దానికి మీరు ప్రతి ఊళ్ళో ప్రతి ఇండివిజువల్గా కానీ గ్రూప్ వైజ్గా కానీ స్టడీ చేయాలి కుటుంబాలుగా. ఇప్పుడు మీరు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చెప్పగలరా ఎంతమంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సొంత పనుల మీద బతికే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది ప్రతిపక్షాలు ఏమన్నా ఒక సర్వే చేసాయి దీని మీద ఎంతమంది ఉన్నారు? అసలు ప్రతిపక్షాలను అడిగితే కదా. వాళ్ళు కాదండి, వాళ్ళు అడగడం ఎందుకండి, వాళ్ళు అడగపోయిన ప్రతిపక్షాలు అసలు ఈ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక మాట దయచేసి. ప్రభుత్వం మిమ్మల్ని అడగలేదు అనేది కరెక్ట్, ప్రభుత్వం ప్రతిపక్షాలను లెక్కలోకి తీసుకోవట్లేదు అనేది అది అప్రజాస్వామికంగా ఉందని విమర్శ డెఫినెట్ గా కనబడుతుంది అక్కడ. అంతవరకు ఒప్పుకున్నారు, డెఫినెట్ గా కనబడుతుంది అక్కడ. ఇక్కడ అడుగుతుంది ఒకటే, మీరు చేసే పని మీరు ఏమైనా చేశారా? అక్కడున్న సామాజిక స్థితిగతులు ఏంటి, ఏ రకాల వృత్తులు వాళ్ళు ఉన్నారు, అలాగే ఏ పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలి, మీరేమన్నా ఒక ప్యారలల్ విధాన పత్రం ఏమన్నా తయారు చేశారా? మీరు కానీ ఇతర పార్టీలు కానీ చేయకుండా ప్రభుత్వం మీదే స్టోన్ పెల్టింగ్ అనే వ్యవహారం
అభివృద్ధి నిరోధకులు అనే ముద్ర మళ్ళీ 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 మీ మీద పడే ప్రమాదం ఉంది కదా. ఇది ఒక మాటను ఖాయం చేశారు, అభివృద్ధి నిరోధకం అనేది. డెఫినెట్ గా అలాగే వస్తాయి విమర్శలు. అభివృద్ధిని ఒకరు నిరోధించితే ఆగదు. అభివృద్ధి అనేది ఒకరు నిరోధించితే ఆగేది కాదు. నిరోధక శక్తులు వెనక్కిపోతాయి. అలాగే అభివృద్ధి బాట నానో ఫ్యాక్టరీ వెస్ట్ బెంగాల్ ఎందుకు ఆగిపోయిందంటే అభివృద్ధి నిరోధకం కాబట్టి ఆగిపోయింది. అక్కడ చేసినటువంటి డీటెయిల్ ఏం చేసినా సార్ అక్కడ భూమి గురించే అయిపోయింది. అక్కడ కూడా గుజరాత్కి వెళ్ళిపోయింది అది వెస్ట్ బెంగాల్లో. అది నేను అనేది అదే. రైట్ సాంబశివరావు గారు, సామాజిక కోణం లోపించింది ఇక్కడ. ఇది మిగతా ప్రపంచానికి పత్రికల్లో రాసే వారికి ఎందుకు కనిపించట్లేదు అనేది వారి మాట. ఒకటి డీటెయిల్డ్గా హౌస్ హోల్డ్ సర్వే జరిగింది 28 గ్రామాల్లో. ఆ రిపోర్ట్ మీరు సిఆర్డిఏ నుంచి తీసుకోవచ్చండి. జరిగింది అది. నేను నంబర్స్ కోట్ చేయలేను. ఇంట్లో వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళకు చక్కగా పెద్ద పెద్ద పుస్తకాలు హౌస్ హోల్డ్ వారీగా హౌస్లో ఎంతమంది అడల్ట్స్, వాళ్ళు చేసే పని ఏంటి, రైతు కూలీనా, కౌలుదారా, లేదంటే చేతి పని వాళ్ళ ఏంటనేది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ప్రకారంగా మనం ఇప్పుడు ఈ పెన్షన్స్ కానీ ఇంకోటి కానీ ఇంప్లిమెంట్ చేస్తుంది కూడా బేస్డ్ ఆన్ దట్ సర్వేని. ఓకే, కాబట్టి అది ఉంది. అదే సోషల్ ఇంపాక్టా కాదా అనే చర్చ, అది వేరే చర్చ. ఓకే, ఇప్పుడు అంత మీకు డీటెయిల్స్ ఉన్నంత మాత్రాన సోషల్ ఇంపాక్ట్ చేసేసినట్ట అంటే ఏ విధంగా సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు, ఏ విధంగా చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. అది బహిర్గతం చేయొచ్చు కదా. ఇట్స్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. సిఆర్డిఏలో పబ్లిక్ డాక్యుమెంట్ వేరండి. మేము ఇది చేసాము, ఇంతమంది ఉన్నారు అని మీరు చెప్పడం అనేది బహిర్గతం. ఇదిగో ఈ విధంగా మీకు అన్ని విషయాలు సంవత్సరాలు మీరు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకుపోబోయే ముందు ఇప్పటి పరిస్థితుల్లో మేము ఈ విధమైనటువంటి రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ వీళ్ళందరినీ చేయబోతున్నాము. పబ్లిక్ డొమైన్ లో పెడితే విమర్శలకు అవకాశం లేకుండా దాన్ని చదివి విమర్శించేవాళ్ళు కదా. ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా సరిదిద్దడానికి అనేది చెప్పేవాళ్ళం కదా. ఓకే, అది పబ్లిక్ డాక్యుమెంటే కాబట్టి మీరు రేపు తీసుకోండి, లేదా నేను ఇస్తాను. దాంట్లో హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. మీరు ఎప్పుడు ఇస్తారు చెప్పండి. దానికి ఎనీ టైం అండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ సిఆర్డిఏలో. నాకు డౌన్లోడ్ హైటెక్ పార్టీ. ఇప్పుడు రెండోది ఏంటంటే, అంటే ఇన్ సీరియస్ టోన్, మనకి సమీకరణ ఆప్షను 2013 చట్టం ఉంది, సేకరణ చట్టం. రెండో ప్రపోజల్ సమీకరణ, భాగస్వాములు చేయటం. దీంట్లో మంచి చెడులు మాట్లాడుకుంటే ప్రభుత్వం తన విజ్ఞప్తితోటి అమరావతిలో పూలింగ్ ఈజ్ ఏ బెటర్ ఆప్షన్, పూలింగ్కి వెళ్ళాం. ఇది 100% ఒప్పుకున్నారా, 100% మందికి న్యాయం జరిగిందంటే బహుశా జరిగి ఉండకపోవచ్చు. అది మనం బాధ్యతాయుతంగా ఎత్తి చూపి, ఇదిగో ఈ వృత్తుల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, లేదా 2500 సరిపోదు, 1200 గజాలు సరిపోదు అనేది మాట్లాడుకోవచ్చు. ఇది కాదు అనుకుంటే, ఇందాక గఫూర్ గారు ఒక మాట అన్నారు, మీకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు లేకపోవటం ఏంటి అని. డబ్బులు ఇచ్చింది అనుకున్నాం, వీరు కూడా అన్నారు. చట్టంలో పొందుపరచబడి ఉన్నది. దానికోసం వస్తున్నాను. డబ్బులు వచ్చినాయి, అది చెప్పండి. డబ్బులు వచ్చినాయి, 1000 కోట్లు 10,000 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు భూమి మనం తీసుకోవాలి కదా, ఎక్కడ తీసుకుందాం? అప్పుడైనా కావాలి కదా. ఎక్కడ తీసుకుందాం? ఆ రోజు అడుగుతున్న కదా, మీకు 1,00,000 కోట్లున్నా భూమి అయితే కావాలి. 1,00,000 కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి త్రిశంకు స్వర్గం నిర్మించలేరు కదా మీరు. కాబట్టి నేను ఇదేదో ఆషామాషిగా మనం లైట్ గా తీసుకునేందుకు పెట్టిన డిబేట్ కాదు. ఇవాళ దేశంలో 100 స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడులో 12, కర్ణాటకలో 11, ఏపీలో 3, తెలంగాణలో 2, ఇట్లా కొన్ని ఉత్తరప్రదేశ్ లాంటి చోట 14 ఉన్నాయి. ఇట్లా దేశవ్యాప్తంగా 100 సిటీలు స్మార్ట్ సిటీలుగా ప్రకటించడం అని అంటే పట్టణాలని అద్భుతమైన నగరాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం. ఈ అద్భుతమైన నగరాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో శాటిలైట్ టౌన్షిప్లు రావచ్చు, లేకపోతే వాటి చుట్టూ ఇంకేమైనా కర్మాగారాలు రావచ్చు, ఐటీ కారిడార్స్ రావచ్చు. వీటన్నిటికీ భూమి కావాలి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడం సుతరాము ఇష్టం లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసిన భూ సమీకరణ విధానాన్ని అప్లై చేసే సిగ్నల్స్ కనబడుతున్నాయి ఈ 100 స్మార్ట్ సిటీల్లో. సో అమరావతిలో తలపెట్టిన ఈ విధానం ఇవాళ దేశవ్యాప్తం కాబోతుంది అనడానికి ఇది బేసిక్. ఈ చర్చకి ఇదే మూలం. సో అప్పుడు ఎలా ఉండొచ్చు, ఇదే విధానాన్ని అక్కడ అమలు చేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు స్మార్ట్ సిటీలు కట్టడానికి రైతులతో మాట్లాడాలి, ఒప్పించాలి. ఈ మధ్య 2 రోజుల క్రితం ఒక క్యాబినెట్ మీటింగ్లోనో, ఐ థింక్ ముఖ్యమంత్రి గారి సభలో మీటింగ్లోనో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమని, ఏపీఐఏసి ల్యాండ్
పారిశ్రామికవేత్తలకు ఇచ్చినప్పుడు ఏపీఐసిని కూడా అందులో పార్ట్నర్ కింద చేర్చండి అని చెప్పారు అన్నారు. అట్లాగే ఇప్పుడు తుళ్ళూరు ప్రాంతంలో 33,000 ఎకరాల్లో ఎకరానికి 48-40 గజాల్లో 1,250 ఒకరికి 1,450 ఒకరికి ఇస్తున్నారు. రిమైనింగ్ ప్రభుత్వం డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వం చేతిలో పెట్టుకుంటుంది. అంటే ఒక జీవో కూడా ఇష్యూ చేసింది, ఏమని 99 సంవత్సరాల లీజుకి అన్నారు. సింగపూర్ కంపెనీయా లేకపోతే ఈశ్వరన్ గారా లేకపోతే వేరే మల్టీనేషనల్ కంపెనీయా, అలాంటి కంపెనీల్లో భాగస్వామ్యం చేసినప్పుడు వీళ్ళు రైతులకు ఇచ్చిన తర్వాత రైతులు కూడా అందులో కూడా భాగస్వామ్యం చేయమనండి. రాష్ట్ర ప్రభుత్వమే పార్ట్నర్ కింద ఇవి భూములు ఇచ్చినటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళు వ్యాపారం చేయడం మూలంగా వాళ్ళు డిస్పార్టర్ అయిపోతారు. స్మార్ట్ సిటీలలో ప్రభుత్వానికి పేరు వస్తుంది కానీ రైతులు రోడ్డు మీద పడిపోతారు కదా. అట్లాగా రైతులు కూడా భాగస్వాములు చేయండి. మీరు ఇతర సింగపూర్ కంపెనీతో టైఅప్ అయినప్పుడు ఎవరైతే భూములు ఇచ్చారో, ఎవరైతే రేపు ప్రధానమంత్రి గారితో కండువా వేయాలని చెప్పని మీరు అనుకుంటా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి డబ్బులు చేరడే దానికన్నా రైతుల ఖజానాకి, రైతుల యొక్క వాళ్ళ వ్యక్తిగతంగా లబ్ధి పొందే విధంగా మీరు ఒక ప్రయత్నం చేయండి. రైతులు ఆటోమేటిక్ గా ముందుకు వస్తారు. అలా కాకుండా మీకు 1,450, 1,250 ఇచ్చేసాము, మీ పాత్ర అయిపోయింది, మీరు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్ అయితే మీరు ఎక్కువగా అమ్ముకుని సంపాదించుకోవచ్చు తప్ప ఇందులో ఏమి ఉండదు, మేము వేరే సింగపూర్ కంపెనీతో టైఅప్ అవుతామంటే అది సరైనటువంటి విధానం కాదు. రైట్. ఒక్క నిమిషం విష్ణు గారు ఒక్క నిమిషం దయచేసి లక్ష్మణ్ గారు, ఇది స్మార్ట్ సిటీలకి అప్లై చేయబోతున్నట్టుగా మనకి యాతావాత తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఒక దేశవ్యాప్తంగా ఉన్న ఒక వాతావరణం ఏంటంటే అమరావతిలో భూ సమీకరణ పేరుతో జరిగిన విధానం సక్సెస్ అయింది. ఎందుకంటే లాఠీ ఛార్జీలు లేకపోతే ధర్నాలు లేకపోతే ఈ తలకాయల బగళాలు ఇవేం జరగలే అక్కడ. కాబట్టి ఇది ఒక విజయవంతమైన విధానంగా మిగతా ప్రాంతాల విశ్లేషకులకు కనబడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే చూస్తున్నట్టుంది. సో ఈ 100 స్మార్ట్ సిటీస్కి ఈ విధానాన్ని అప్లై చేసే అవకాశం ఉంది. ఎలా ఉండదు అప్పుడు ఇవాళ ఈ మీరు అన్నట్టుగా ఇందాక మీరు అన్నారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్లో వాటాలు కానీ అన్ని చోట్ల ఇది వర్తించదు అని. కరెక్ట్, 100% కానీ ఈ స్మార్ట్ సిటీలకు వర్తించుద్ది. ఇప్పుడు మీరు అన్న సూత్రం ప్రకారమే ఈ స్థిరాస్తి వ్యాపారం ఇంకోటి అన్నారు కదా, కరెక్ట్గా ఇది యాక్ట్ అవుతుంది 100 సిటీలకి. ఇవాళ అర్బనైజేషన్ పెరిగిపోతూ ఉంది. గ్రామీణ జనాభా తగ్గిపోతూ పట్టణ జనాభా పెరుగుతున్నది. దానికి అనుగుణంగానే విధానాలు కొనసాగుతున్నాయి, ఆర్థిక విధానాలు. స్థిరాస్తి వ్యాపారం పట్టణ ప్రాంతాలలో 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తూ ఉంది అనేటువంటి భావన ఎక్కడైతే ఉంటుందో, అంటే ఒకవేళ అది పడిపోయింది అనుకోండి, అక్కడ పోయి ఎవడు కొనడు కదా. స్థిరాస్తి వ్యాపారానికి 3 పువ్వులు 6 కాయలుగా భవిష్యత్తు ఉన్నది అన్న చోట ఈ స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్ కూడా విజయవంతంగా ముందుకొచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా ఈ భూ సమీకరణ కార్యక్రమానికి అంగీకరించేటువంటి అవకాశం ఉంది, సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉంది భూ సేకరణ చట్టానికంటే కూడా. అందువల్ల ఎక్కడికక్కడ ఆయా సందర్భాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి తప్ప అక్కడ విలువైన స్థిరాస్తి విలువ కూడా ఉండదు, మన భూమిని కోల్పోతే ఉపాధి కోల్పోతాం, జీవనాధారం పోతుంది అనే పరిస్థితి ఎదురైనప్పుడు రైతు సహజంగానే ఆందోళన చెందుతాడు, భూ సమీకరణకు అంగీకరించడు. అది మనం భూ సమీకరణ విజయవంతమైనది అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నిజంగానే పరిస్థితి ఎలా ఉంది, నిజంగానే ప్రభుత్వం విజయవంతమైంది అనేది ప్రజాభిప్రాయం ఏంటో ఒకసారి వాట్సాప్ రియాక్షన్స్లో చూద్దాం. గవర్నమెంట్ సక్సెస్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మిగతా 75% అనేది దాన్ని ఎంత ఎఫిషియెంట్గా వాడే ఉన్న దాని మీద ఆధారపడి ఉంది. బికాస్ క్యాపిటల్ అనగానే అందరూ మూవ్ అవుతారు, ఆపర్చునిటీస్ కావాలి, ల్యాండ్ ఎక్కువ ఉండాలి. సో అలాంటప్పుడు దాన్ని టీడీపీ లీడర్స్ కేటాయించడం, సో రూలింగ్ మాది కదా అని అలా కాకుండా లీగల్గా వాడినప్పుడు దాన్ని ఎంత ఎఫిషియెంట్గా వాడారన్న దాని మీద మిగతా సక్సెస్ అనేది ఆధారపడింది. దాన్ని వీ కెన్ సే దట్ వీఆర్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద అదర్ స్టేట్స్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ 34,000 ఎకరాలు రాజధాని కట్టడానికి అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే 34,000 ఎకరాలు రాజధానికి అవసరం లేదు, దీన్ని వేరే రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటాయని కూడా అనుకోను. ఎందుకంటే వ్యవసాయ భూములు తీసుకుని రాజధాని కట్టడం అనేది మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా ఉద్దేశం. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందించడానికి, కొత్త పరిశ్రమలని పెట్టడానికి తప్పనిసరిగా ల్యాండ్ కావాలి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకోవడానికి కేంద్రంలో బిల్లు పాస్ కాలేదు కాబట్టి మిగిలినది ఇక ల్యాండ్ పూలింగ్ విధానం మాత్రమే. కాబట్టి తప్పనిసరిగా ఎవరికైనా మనం బిజినెస్ ఒక ఇండస్ట్రీని స్థాపించడానికి ల్యాండ్ ఇవ్వాల్సింది. పైగా ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానం వల్ల మనం కొత్త పరిశ్రమలు కావాలని యూత్ కోరుకుంటున్నందువల్ల
తప్పనిసరిగా ఆ విధానం అమల్లోకి వస్తుంది. దానికి ఈ ల్యాండ్ పూలింగ్ విధానం ఒక ఆదర్శంగా నిలుస్తుంది. తప్పనిసరిగా ఇది భవిష్యత్తులో మిగతా ప్రభుత్వాలు అనుసరించడానికి మార్గదర్శకం అవుతుంది. రైట్, అది ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ప్రజాభిప్రాయం. ఇక ఈ అంశం మీద చర్చలో పాల్గొన్న కృష్ణారెడ్డి గారు అండ్ సాంబశివరావు గారు, లక్ష్మణ్ గారు, విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గఫూర్ గారు మనకి డిబేట్ నెంబర్ 2లో కూడా కంటిన్యూ అవుతారు. ముందుగా ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలని వివిధ పథకాల మీద సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తను ఒక నినాదంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మీద సెస్సుగా వేయాలి, పెట్రోల్ ఉత్పత్తులు అలాగే ఇంకా ఇతరత్ర కొన్ని కార్యక్రమాల మీద సెస్సును వసూలు చేసి స్వచ్ఛ భారత్ నిర్వహించాలి దేశంలో అని చెప్పడం అనేది ఎంతవరకు ధర్మం, న్యాయం? 196,000 కోట్ల రూపాయలతో దేశాన్ని క్లీన్గా తయారు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం సెస్సు రూపంలో మళ్ళీ ప్రజల్ని వీపు విమానం మోతం మోయించడానికి సిద్ధపడుతున్న తీరు, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ప్రత్యేక కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించవచ్చా అనేది డిబేట్ నెంబర్ 2లో చూద్దాం.